సచిన్ టెండూల్కర్కి ఒక బ్యాటింగ్ శైలి ఉంటుంది. ఏంటంటే ఒక బరువైన బ్యాట్ వాడతాడు. దాని వెనక ఏం సీక్రెట్ ఉంది? జ్ఞాపక శక్తి తగ్గిపోయింది అనడం మాత్రం ఎంత మాత్రం నిజం కాదు. చాలా సింపుల్ టెక్నిక్ అండి. ఎవరికైనా సరే ఏ సబ్జెక్టు మీదనైనా లేదంటే మొత్తంగా అన్ని సబ్జెక్టుల మీద కూడా ఇష్టం పెరిగేటట్లు మనం చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్. నేను మీ శ్యామ్ హనుమాల. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనం చేయబోయే వీడియో మతిమరుపు సిరీస్లో ఇది సెకండ్ వీడియో. దయచేసి ఎవరైనా ఫస్ట్ వీడియో మతిమరుపు సిరీస్లో ఫస్ట్ వీడియో చూసి ఉండకపోతే మాత్రం ఇది అర్థం కావడం కొంచెం కష్టమవుతుంది. అందుకే ఇక్కడ ఐ బటన్లో దానికి సంబంధించిన లింక్ ఇస్తున్నాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తేనే సబ్జెక్ట్ అర్థమవుతుంది. కాబట్టి అది చూడండి. ఇక అసలు విషయం ఏంటంటే ఆ మతిమరుపు ఎఫెక్ట్ ఏదో నా మీద కూడా పడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఏమంటారా? ఎందుకంటే ఈ లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్ చేయడం మీరు మర్చిపోతున్నట్టుగా అనిపిస్తోంది. దయచేసి మర్చిపోకుండా నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మిగతా వారికి కూడా షేర్ చేసి వారిని కూడా సబ్స్క్రైబ్ చేసేలా చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్ మనం ఇదివరకు మాట్లాడుకున్నట్లే పిల్లలు చదవడం అంటే జ్ఞాపక శక్తి తగ్గిపోయిందనే కంప్లైంట్ నిజమేనా అని మనం ఒక క్వశ్చన్ అడిగాం. దీనికి సంబంధించి ఒక 2-3 ప్రశ్నలు కూడా మనం అడిగాం. అది మీరు ఒక్కసారి ఆలోచించమని కూడా నేను చెప్పడం జరిగింది. పిల్లలకు జ్ఞాపక శక్తి తగ్గిందనడం అంటే చాలా వరకు కూడా ఏదైనా మానసికపరమైన లేదంటే ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్న పిల్లలకు తప్ప ఇంకా జ్ఞాపక శక్తి తగ్గిపోయింది అనడం మాత్రం ఎంత మాత్రం నిజం కాదు. ఎస్, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం కాదు, అది ఏకాగ్రత దెబ్బతినడం. ఏకాగ్రత దెబ్బతినడం ఎందుకు ఇలా జరుగుతోంది? మరి దీన్ని ఎలా నివారించాలి? పిల్లల్లో జ్ఞాపక శక్తి తగ్గిందని ఎప్పుడైతే కంప్లైంట్ చేశారో అంటే వాళ్ళు చదువు మీద ఏకాగ్రత తగ్గి ఉండడమే రీజన్ కావచ్చు, లేదంటే చదువు మీద ఇష్టం లేకపోవడమే, అసలు చదవడమే ఇష్టం లేకపోవడం అయి ఉండొచ్చు, లేదంటే ఆ సబ్జెక్టు పర్టిక్యులర్ సబ్జెక్టు చదవడం ఇష్టం లేకపోయి ఉండొచ్చు, లేదంటే దాని మీద ఇష్టం తగ్గిపోయి ఉండొచ్చు. సో ఈ రెండు కూడా ఇష్టం లేకపోయి ఉండొచ్చు, ఇష్టం తగ్గిపోయి ఉండొచ్చు. ఈ రెండింటి మధ్య తేడాను గమనించండి. మరి ఆ సబ్జెక్టు మీద ఎందుకు ఇంట్రెస్ట్ తగ్గింది మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి ముందు. ఎస్, ఎక్కడైనా మీకు అంటే చదువులో కానీ లేదంటే చదువులోనే ఏదైనా ఒక సబ్జెక్ట్లో వీక్ కాగానే మీరు ఫస్ట్ వాళ్ళని తిట్టడము, కొట్టడము, కోప్పడము, లేదంటే వేరే వాళ్ళతో కంపేర్ చేయడము, వారి మనసు బాధ పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అది ఎంత మాత్రము సమస్యకు పరిష్కారం కాదు. దీనికి చేయాల్సిన టెక్నిక్ వేరే ఉంది. దాన్ని సింపుల్గా మీరు అసలు వారికి ఎందుకు ఇష్టం తగ్గింది దాన్ని కనుక్కునే ప్రయత్నం చేయండి. ఒకవేళ తెలిసిన తర్వాత ఆ రీజన్ తెలిసిన తర్వాత మరి వాళ్ళకు దానిపై ఇష్టం కలిగేటట్లు చేయడం ఇలా చాలా సింపుల్ టెక్నిక్ అండి. ఎవరికైనా సరే ఏ సబ్జెక్టు మీదనైనా లేదంటే మొత్తంగా అన్ని సబ్జెక్టుల మీద కూడా ఇష్టం పెరిగేటట్లు మనం చేయొచ్చు. చాలా సింపుల్ టెక్నిక్ దానికి సంబంధించి మనకు అందుబాటులో ఉంది. ఓకేనా? ఆ టెక్నిక్ ఏందో తెలుసుకుందాం. మనం ఒక ఉదాహరణకు ఒక స్టూడెంట్కు ఒక సబ్జెక్టు అంటే ఒక ఫిజిక్స్ అనే సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ తగ్గిందని మనం అనుకున్నాం. అంటే మిగతా అన్ని సబ్జెక్టులో కూడా మంచి మార్కులు స్కోర్ చేస్తున్నాడు, కానీ ఫిజిక్స్లో మాత్రమే అతను వీక్ అయ్యాడు ఉదాహరణకు. సో ఫిజిక్స్లో వీక్ అయ్యాడు. ఓకే, దానికి రీజన్ ఏందో తెలుసుకునే ప్రయత్నం దాన్ని వేరే వీడియోలో మనం చర్చిద్దాం. ప్రస్తుతానికి ఈ సమస్యను ఎలా అధిగమించాలంటే ఫిజిక్స్ని మన జీవితంతో అన్వయించి మన జీవితంలో ఫిజిక్స్ పాత్ర ఎంత ఉందో అతనికి మీరు వివరించే ప్రయత్నం చేయండి. ఆ స్టూడెంట్కు తల్లిదండ్రులు ప్లస్ టీచర్లు ఇద్దరి బాధ్యత ఇది. ఎస్, ఫిజిక్స్ మన జీవితంలో ఎక్కడెక్కడ ఏ ఏ రూపాల్లో మనకు అవసరం పడుతుందో వారికి వివరించే ప్రయత్నం చేయాలి. ఎస్, అంటే ఉదాహరణకు బైక్ రైడింగ్ చేయాలంటే ఫిజిక్స్ అవసరం, కారు డ్రైవింగ్ చేయాలంటే ఫిజిక్స్ అవసరం, వంట వండాలంటే ఫిజిక్స్ అవసరం, అన్నం తినాలంటే ఫిజిక్స్ అవసరం, ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్ళాలన్నా, లేదంటే ఏ పని గేమింగ్ చేయాలన్నా, కంప్యూటర్లో గేమింగ్ ఆడాలన్నా, లేదంటే ఇంకేదైనా ఇట్లా ఫిజిక్స్ ఎక్కడెక్కడ మనకు అవసరం పడుతుంది అనేదాన్ని మనం వారికి వివరించగలగాలి. ఓకే, ఇంకొకటి సెకండ్ లెవెల్. ఉదాహరణకు మీ అబ్బాయికి లేదంటే మీ పాపకు క్రికెట్ అంటేనో ఏదైనా గేమ్ అంటేనో ఇష్టం ఉందనుకుందాం. ఓకే, ఉదాహరణకు క్రికెట్ అనే గేమే తీసుకుందాం. క్రికెట్లో కూడా ఫిజిక్స్ అనే సబ్జెక్టు ఎంత పాత్ర పోషిస్తుందో మీరు వారికి వివరించగలగాలి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఉదాహరణకు అతనికి ఇష్టమైన క్రికెటర్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళు అంటే బ్యాటింగ్ చేసే వాళ్ళైతే బ్యాటింగ్, లేదంటే బౌలింగ్ చేసే వాళ్ళైతే బౌలర్స్, వాళ్ళు ఎలాంటి టెక్నిక్స్ అవలంబిస్తున్నారు, తద్వారా వాళ్ళు ఎలా స్కోర్ ఎలా పెంచుకోగలుగుతున్నారు, లేదంటే వికెట్స్ ఎలా తీయగలుగుతున్నారు,
ఇట్లాంటి దానికి వాళ్ళు ఫిజిక్స్ టెక్నిక్స్ని ఎలా యూజ్ చేస్తున్నారు అన్న విషయాన్ని మీరు వారికి వివరించగలగాలి. సచిన్ టెండూల్కర్కి ఒక బ్యాటింగ్ శైలి ఉంటుంది. ఏంటంటే ఒక బరువైన బ్యాట్ వాడతాడు, ఇంకా ఆయన కొట్టే విధానం ఒకటి డిఫరెంట్ ఉంటుంది. సో అట్లాగే అంటే ఆ బరువైన బ్యాట్ ఇది కూడా ఒక ఫిజిక్స్ సూత్రమే. దాని వెనక ఏం సీక్రెట్ ఉంది అనేది ఎప్పుడైతే మనం వివరించగలుగుతామో, ఎస్ మన నిత్య జీవితంలో ఫిజిక్స్ అనే దానికి కూడా చాలా అవసరం పడుతుంది. ఫిజిక్స్ అనే సబ్జెక్టే మనకు చాలా వరకు మన జీవితంలో ఎక్కడికి వెళ్ళినా సరే, మనం ఏ లెవెల్లో వెళ్ళినా సరే, రేపు ఉద్యోగం చేసినా ఇంకెక్కడైనా మన సొంతంగా వ్యాపారం పెట్టినా సరే, ఫిజిక్స్ అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మనం వారికి వివిధ రకాలుగా ఉదాహరణలతో సహా వివరిస్తూ ఉండాలి. ప్రపంచంలో అంటే మనం బయటికి వెళ్తే ఇంటి నుంచి కానీ ఇంట్లో మమ్మీ వంట చేయాలి అంటే ఒక ఫిజిక్స్ సూత్రం. ఎస్, దాన్ని వేడి చేయాలి, నూనెని వేడి చేసిన తర్వాత ఎలా తాలింపేస్తారు, లేదంటే అన్నం ఎలా కుక్ అవుతుంది, ఇవన్నీ కూడా ఫిజిక్స్ సూత్రాల ప్రకారమే జరుగుతుందన్న విషయాన్ని వాళ్ళకు చెప్పగలిగితే ఖచ్చితంగా వారిలో మార్పు రావడం జరుగుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ ఏ పని ఏం జరిగినా సరే దాన్ని ఫిజిక్స్కి అన్వయించుకోవడం ఎలా అనేది వాళ్ళ ఆలోచన ప్రారంభమవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఫిజిక్స్ అనే సబ్జెక్టు మీద వారికి ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఇష్టం పెరుగుతుంది. ఇంట్రెస్ట్ ఇష్టం ఎప్పుడైతే పెరుగుతుందో వారు ఆ సబ్జెక్టు మీద ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ఎస్, దీంట్లో ఈ టెక్నిక్ తిరిగే లేదు ఫ్రెండ్స్. ఇది కానీ మీరు అప్లై చేస్తే ఖచ్చితంగా ఈ ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ మీద తనకి ఇష్టం పెరుగుతుంది. అయితే నేను దీని ఉదాహరణకు మాత్రమే చెప్పాను. ఫిజిక్స్ కాకపోతే ఇంకో సబ్జెక్టు, ఏ సబ్జెక్ట్ అయినా దానికి సంబంధించి ఆ సబ్జెక్టు ఇంపార్టెన్స్ ఏంది, తన జీవితంలో కానీ తన చుట్టూ జరుగుతున్న సంఘటనలలో ఆ సబ్జెక్టు అవసరం ఎంత పడుతుంది అనేది మనం వారికి కళ్ళ కట్టినట్లు ఉదాహరణలతో సహా వివరించడం, చూపించడం జరిగితే ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అంతేకాదు, థర్డ్ లెవెల్లో మీరు ఆ సబ్జెక్టుకు సంబంధించి కొత్త ప్రశ్నలు అడగడం ప్రారంభించండి. దానికి వాళ్ళని సమాధానాల్ని అన్వేషించమని చెప్పండి. ఎప్పుడైతే సమాధానాల్ని జవాబుల్ని అన్వేషిస్తూ వెళ్తుంటాడో ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ మీద కూడా అతనికి ఇంట్రెస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్, ఈ టెక్నిక్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎవరైనా సరే మీ పిల్లలు ఫలానా సబ్జెక్ట్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గింది అంటే మాత్రం మీరు వాళ్ళని కోపడమో, తిట్టడమో, లేదంటే అసహనం వ్యక్తం చేయడమో లాంటివి చేయకండి. వారికి సమస్య ఏందో తెలుసుకోండి. మన పెద్దలుగా మన బాధ్యత వారి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా మనదే. వారిని సరైన వేలోకి లేదంటే వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాల్సిన బాధ్యత కూడా మనదే. ఓకేనా ఫ్రెండ్స్? ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో దీనికి సంబంధించిన మతిమరుపుకు సంబంధించి మరిన్ని టెక్నిక్స్ కూడా ఈ మతిమరుపు సిరీస్ 3లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్కి ఇంతే, ఇక ఉంటాను. సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ను నొక్కడం మర్చిపోకండి. అదేవిధంగా కామెంట్స్ కూడా తప్పనిసరిగా పెట్టండి.